నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ వెబ్సైట్ మళ్ళీ యాక్టివ్ కావటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పుడు మళ్ళీ ఎవరు మొదలు పెట్టారు? పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నా దాన్ని మళ్ళీ ఎందుకు యాక్టివ్ చేశారు అన్న ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నెట్టింట సంచలనం రేపుతున్న ఐబొమ్మ వెబ్సైట్ మళ్ళీ వచ్చేసింది. ఇక సినిమా విడుదలైన గంటల్లోనే కొత్త సినిమాలు ఈ వెబ్సైట్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈ వెబ్సైట్లో అప్లోడ్ అవుతున్న పైరసీ సినిమాల వ్యవహారంలో ఇమంది రవి అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్టుతో ఈ వెబ్సైట్ వ్యవహారానికి పూర్తిగా బ్రేక్ పడిందని అంతా భావించారు. మరి రవి అరెస్ట్ అయినప్పటి నుంచి ఐబొమ్మ వెబ్సైట్లో ఎలాంటి యాక్టివిటీ లేదు. తమ కార్యకలాపాలు ఆపేస్తున్నట్లు ఆ వెబ్సైట్ ప్రకటన కూడా విడుదల చేసింది. మరి దీంతో ఈ సైట్ కథ ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే కేసుల నేపథ్యంలో గతంలో అరెస్ట్ అయిన రవి ఇప్పుడు బెయిల్పై ఉన్నారు. ఆయన ప్రస్తుతం బయట ఉండటం ఈ వ్యవహారంలో కీలక ఘట్టమని చెప్పాలి. ఇక రవి బెయిల్ పై ఉన్న ఈ సమయంలోనే సడన్ గా ఐబొమ్మ వెబ్సైట్ మళ్లీ ప్రత్యక్షం కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ ఉన్నారు. రాజ్ కుమార్ గారు చెప్పండి, ఈ ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్ ఐబొమ్మ రావటం ఈ పరిణామం ఎలా అనిపిస్తుంది? ఎలా తీసుకోవాలి ప్రొడ్యూసర్స్ అంతా? హలో, నమస్తే అండి. నమస్తే. ఐబొమ్మ అనేది ఒకటే కాదండి, అంటే బేసిక్ గా ఒక బంచ్ ఆఫ్ పైరేట్ సైట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు మూవీ రూల్స్ అని ఉంది, సినీవుడ్ అని ఉంది, తర్వాత రీసెంట్ గా ఇప్పుడు అలాగా చాలా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఐబొమ్మ అనే అతన్ని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను బెయిల్ మీద ఉన్నాడు. కాకపోతే రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ లో విజిట్ చేసి ఆ కేసు అయ్యేంత వరకు అతను అపీర్ అవుతుండాలి. సో ఐబొమ్మ అనేది షట్ డౌన్ అయిపోయింది. సో కాకపోతే దానికి ఒక సర్టన్ పాపులారిటీ ఉంది కాబట్టి దాని నుంచి ఏదో బెనిఫిట్ అవుదామని చెప్పి ఇంకెవరో దాని మీద అలాంటి పేరుని మిమిక్ చేసి అది చేస్తూ ఉండొచ్చు. కాకపోతే అది ఒరిజినల్ గా చేసిన ఐబొమ్మది కాదు. అలాగా ఇప్పుడు ఆల్రెడీ పాపులర్ గా ఉండే వెబ్సైట్స్ పేర్లు పెట్టి జనాలను మిస్లీడ్ చేసి లేదంటే ఎలాగో బెనిఫిట్ అవుతామని చెప్పి ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటూనే ఉంటాయి. వాటి మీద ఈ యాంటీ పైరసీ సెల్ ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ యాంటీ పైరసీ యూనిట్ ని పెట్టింది జనవరిలో. సో వాళ్ళు కాన్స్టెంట్ గా అది మానిటర్ చేసి దాన్ని షట్ డౌన్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు మీరు రీసెంట్ గా మీరు గమనించుంటే IMDb అనేది చాలా పాపులర్ డేటాబేస్ సైట్ అండి, ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అనేసి. అది అమెజాన్ కి చెందింది. ఈవెన్ దాన్ని కూడా కొంతమంది హ్యాక్ చేసి ప్లే IMDb అనే చోట పైరేటెడ్ కాంటెంట్ ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇనిషియల్ గా చాలా కన్ఫ్యూజన్ వచ్చింది, ఏంటంటే IMDb పేరు మీద ఎలా వస్తుంది, ఇంత పాపులర్ వెబ్సైట్ కదా అని చెప్పేసి. తర్వాత దాన్ని పట్టించుకున్న తర్వాత మొత్తం ఇండస్ట్రీ ఇక్కడ బాలీవుడ్ లో అందరూ కూడా దాని మీద చర్యలు తీసుకుని ఇన్ఫాక్ట్ యాజ్ ఆఫ్ యెస్టర్డే కోర్ట్ ఆర్డర్ కూడా వచ్చింది దాన్ని షట్ డౌన్ చేయమని. సో ఇలాగా ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎప్పుడు ఇది అంటే అసలు పైరసీ ఫంక్షన్ ఏంటండి, ఎక్కడైనా ఈజీ మనీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేస్తారు. సో వాళ్ళకి ఏ రకమైన మొరాలిటీ కానీ లేదంటే స్క్రూపుల్స్ ఏమి ఉండవు. ఏ పాపులర్ అయితే ఆ పేరు మీద స్టార్ట్ చేసి చేస్తుంటారు. సో ఇది ఐబొమ్మ అని ఒకటే కాదు, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఆపర్చునిటీ ఉంటే అప్పుడు ఆ పేరు మీద బెనిఫిట్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తుంటారు. మరి రాజ్ కుమార్ గారు హలో చెప్పండి. ఇలా అంటే పైరసీ ఇలా జరుగుతున్నప్పుడు కొత్త సినిమా రిలీజ్ అవగానే అది ఈ ఐబొమ్మలా గానీ లేదా మీరు అన్నట్టు ఇంకా వేరే ఇతర వెబ్సైట్లో వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీరు చెప్పండి. అది డెఫినెట్ గా చాలా హర్టింగ్ ఉంటుందండి. అంటే నేను ప్రొడ్యూసర్ గా కానీ కాదు, నేను యాక్చువల్లీ ఈ యాంటీ పైరసీ సెల్ కి చేంబర్ తరఫున చైర్మన్ గా ఉన్నాను చాలా సంవత్సరాలుగా. సో ఇది కాన్స్టెంట్ గా మేము ఫాలో అప్ చేస్తున్నాం. అంటే దీనికోసం ఇది ఒక తెలుగు ఇండస్ట్రీ సమస్య కాదు, లేదంటే ఒక ఇండియన్ ఇండస్ట్రీ సమస్య కాదు, ఇది ఒక గ్లోబల్ సమస్య. ఎందుకంటే ఈ రోజున పైరసీ అనేది మొత్తం ఆఫ్ షోర్ యాక్టివిటీస్ చాలా పెరిగిపోయాయి. ఎక్కడో బయట దేశంలో నుంచి అంతా హోస్ట్ చేస్తున్నారు, అక్కడి నుంచి వస్తున్నాయి. దీన్ని షట్ డౌన్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది అందరికి, అన్ని ఇండస్ట్రీస్ కి అక్రాస్ ద గ్లోబ్. సో అందుకని మొత్తం అందరూ కూడా ఒక కోయిలిషన్ లాగా స్టార్ట్ చేసి అన్ని ఇండస్ట్రీలు కలిసి దీనికి కృషి చేస్తున్నాయి, అన్ని గవర్నమెంట్స్ కలిసి కృషి చేస్తున్నాయి. ఈవెన్ ఇంటర్పోల్ కూడా దీంట్లో చాలా యాక్టివ్ గా ఒక రోల్ ప్లే చేస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇంటర్పోల్ కూడా ఈ పైరసీని చాలా సీరియస్ గా కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక్క పైరసీ సమస్య కాదు, దీని నుంచి సైబర్ క్రైమ్స్ చాలా, ఆన్లైన్ ఫ్రాడ్స్, ఫైనాన్షియల్ క్రైమ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. సో అందుకని ఇది డెఫినెట్ గా యాజ్ అ ప్రొడ్యూసర్ చాలా హర్టింగ్ గా ఉంటుంది.
తర్వాత వాళ్ళకు వచ్చే రెవెన్యూ ఆపర్చునిటీస్ అన్ని కూడా ఇవి దోచుకుంటున్నారని చెప్పేసి అవన్నీ గ్రీఫ్ ఉంటుంది. కాకపోతే ఈ సమస్య అనేది చాలా కాంప్లెక్స్ అండి. దీనికి ప్రజల సపోర్ట్, మీడియా సపోర్ట్ కూడా చాలా కావాలి. ఇది ఒక పేరు మారుతుంది, వేరే ఎవరో కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇందులో ఈజీ మనీకి ఆపర్చునిటీ ఉంది. సో ఒక ఐబొమ్మ పోతే ఇంకోటి ఎవడో వేరే పేరు మీద వస్తుంది, అది వెంటనే ఇదవుతుంది. ఇది కంటిన్యూస్ ఫైట్ జరుగుతూనే ఉండాలండి. అందుకని మొత్తం ఒక సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇండస్ట్రీస్ అన్ని కూడా కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఆ పని ఇప్పుడు జరుగుతుంది రైట్ నో. ఇంతకుముందు అన్నిటికన్నా ఎక్కువ చాలా కన్సర్టెడ్ గా ఎఫర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా అంటే ఇండియాలోనే ఎక్కడా లేనట్టుగా మన రాష్ట్రంలో, మన ఇండస్ట్రీలో అలాంటి ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. చాలా డెడికేటెడ్ యాంటీ పైరసీ యూనిట్ పెట్టారు. దాని నుంచి చాలా ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది కాన్స్టెంట్ గా. ఇన్ఫాక్ట్ మనం మాడుతున్నప్పుడు జస్ట్ లాస్ట్ వీక్ కూడా కొన్ని మేజర్ యాక్టివిటీస్ జరిగాయి. మీకు త్వరలోనే అది కూడా మీడియాకి పూర్తి వివరాలు తెలుస్తాయి. సో అందుకని ఇది ఒక కంటిన్యూస్ గా జరుగుతుండే ప్రాసెస్ అండి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. రైట్, ఐబొమ్మ అధినేత రవి అరెస్ట్ అయ్యాడు అనుకున్నాం. అలాగే ఆ తర్వాత ఈ పైరసీ ఏదైతే ఉందో అది పూర్తిగా ఆగిపోతుంది అని అంతా అనుకున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మ స్టార్ట్ అయింది, మళ్ళీ పైరసీ స్టార్ట్ అయింది అనగానే మళ్ళీ సినీ లోకం మొత్తం కూడా ఒక భయభ్రాంతులకి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది అంటే దాన్ని థియేటర్లో చూడాలని ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంతా కోరుకుంటారు. బట్ ఎప్పుడైతే అది ఐబొమ్మ లేదా అలాంటి ఇంకా ఇతర వెబ్సైట్లలో వస్తుందో ప్రజలంతా కూడా థియేటర్లకు వెళ్ళటం ఎందుకు, అంత డబ్బులు వేస్ట్ చేయటం ఎందుకు, వచ్చిందిగా పైరసీ చూసేద్దాం అన్న దీంట్లో ఉంటారు. సో ఇప్పుడు ఈ ఐబొమ్మ మళ్ళీ ఎలా వచ్చింది, ఎవరి త్రూ వచ్చింది? రవినే స్టార్ట్ చేశాడా, ఎందుకంటే బెయిల్ మీద బయట ఉన్నాడు కాబట్టి, లేకపోతే అలా ఐబొమ్మ పేరుతో ఇంకెవరైనా స్టార్ట్ చేశారా అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది, కనిపెట్టాల్సి ఉంది. మరి ఇంకా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.